పార్టీ అధినాయకత్వానికి అచ్చెన్నాయుడు కొంత ఎడంగా ఉంటున్నారనే ప్రచారం క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. దీనికి విరుద్ధంగా రామ్మోహన్ నాయుడు మాత్రం అధినాయకత్వానికి మరింత చేరువయ్యారు. గతంలో పార్టీ నిర్ణయాలపై అబ్బాయికి ఉన్న చిన్నపాటి అసమ్మతిని ఇప్పుడు పక్కన పెట్టి కేవలం అధిష్టానం మెప్పు కోసమే పనిచేస్తున్నారని అచ్చెన్న వర్గం విమర్శలు చేస్తోంది. పార్టీ అధినాయకత్వం వద్ద అబ్బాయి రామ్మోహన్ నాయుడికి ప్రాధాన్యత పెరగడం బాబాయ్ వర్గానికి మింగుడు పడటం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్, రామ్మోహన్ నాయుడికి ఉన్న సాన్నిహిత్యం ఢిల్లీ స్థాయిలో పార్టీ వాణిని వినిపించడంలో ఆయన సక్సెస్ కావడం ఆయన గ్రాఫ్ పెంచింది. అదే సమయంలో సీనియర్ అయిన అచ్చెన్నాయుడు కొన్ని స్థానిక సమీకరణాల వల్ల అధినాయకత్వానికి కొంత దగ్గర లెక్కలే ఇరువురి మధ్య పెద్ద అగాధానికి దూరం అయ్యారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ దూరం దగ్గర లెక్కలే ఇద్దరి మధ్య పెద్ద అగాధానికి కారణమవుతున్నాయని సిక్కోలు జిల్లాలో టాక్. ఈ సమీకరణాలే బాబాయ్ వర్గానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో తన ప్రభావం తగ్గుతుందేమోనన్న ఆందోళన అచ్చెన్నాయుడు వర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ప్రతిపక్ష వైసీపీని విమర్శించడంలో బాబాయ్, అబ్బాయి గట్టిగానే పోటీ పడుతున్నారు. 2024కు ముందు వైసీపీపై అచ్చెన్న విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాయిస్ తగ్గిపోయింది. కేవలం ఇటీవల శాసన మండలిలో మినహా వైసీపీపై కనీసం నోరెత్తిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు అబ్బాయి మాత్రం ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూనే పరోక్షంగా వైసీపీని దుమ్మెత్తిపోసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ పోటీ పక్కన పెడితే జిల్లాలో పార్టీ అంతర్గతంగా కొంత బలహీన పడుతోందన్నది కేడర్ ఆవేదన. ఆత్మస్తుతి, పరనిందతోనే కాలం గడిపేస్తే పార్టీకి భవిష్యత్తు ఏముంటుందని క్షేత్రస్థాయి నేతలు ప్రశ్నిస్తున్నారు. అధినాయకత్వం తీరు మారాలని, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అచ్చెన్న వర్గీయులు కోరుతున్నారు. ఈ కోల్డ్ వార్ ప్రభావం జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులపై తీవ్రంగా పడుతోంది. ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక, ఏ వర్గంలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందో అర్థం కాక వారు సతమతమవుతున్నారు. బాబాయ్, అబ్బాయి మధ్య వైరం పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. టీడీపీ పటిష్టంగా ఉండాలంటే కింజరపు కుటుంబం ఐక్యంగా ఉండటం అనివార్యమని తెలుగు తమ్ముళ్లు గట్టిగా చెబుతున్నారు. కేవలం పదవుల కోసమో ఆధిపత్యం కోసమో సాగుతున్న ఈ పోరు పార్టీకి గొడ్డలి పెట్టులా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధినాయకత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇరువురి మధ్య ఉన్న పొరపచ్చాలను తొలగించకపోతే సిక్కోలు కోటలో చీలికలు తప్పవని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.